ఇక సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోయే సమావేశానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ అందిస్తారు. సాదిక్, ఓవర్ టు యు. ప్రసన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరికాసేపట్లో హెచ్ఓడి సెక్రటరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఒక 2-3 అంశాలన్నింటిపైన కూడా చాలా కూలంకషంగా కార్యదర్శితో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ఈ నెల 6వ తారీఖు రోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ యొక్క కార్యదర్శులతో నివేదిక తీసుకోవడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా ఇప్పటికే విభజన కానిటువంటి అంశాలను ఏ విధంగా చేస్తే బాగుంటుందనిపైన కూడా రేపు జరగబోయే అంటే శనివారం మధ్యాహ్నం జరగబోయేటువంటి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణకు సంబంధించినటువంటి వివిధ డిపార్ట్మెంట్లు ఇంకా పరిష్కారం కాని డిపార్ట్మెంట్స్ ఏమున్నాయి, ఆ యొక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పీడమూడులు ఏ ఉన్నాయి, వాటిని ఎట్లా సాల్వ్ చేయవచ్చు అన్న విషయంపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో పూర్తి స్థాయిలో కూలంకుషంగా చర్చించి వారితో నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చున్నప్పుడు మాట్లాడినప్పుడు వివిధ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి, వాటి ఏ విధంగా ముందుకు కదలాలనే దానిపైన కూడా ఒక అవగాహన ఉంటుంది. నేపథ్యంలో కార్యదర్శి నుంచి పూర్తి స్థాయిలో నివేదిక తీసుకోబోతున్నారు. ఇక మనకున్న సమాచారం మేరకు మాత్రం ఒక 4-5 డిపార్ట్మెంట్స్తో పాటుగా ఇంకో 2 అంశాలు కూడా ఉన్నాయి. వాటిని ఒకటి చెప్దాం. ప్రధానంగా విజయ డైరీ సంబంధించింది సమైక్య రాష్ట్రంలో ఉన్నది. దానికి ఇంకా విభజన సంబంధించిన దాంట్లో ఆస్తులు అప్పుల విషయంలో ఇంకా కొలిక్కి రాలేదు. ఈ అంశం పైన పూర్తి స్థాయిలో నివేదికలు సిద్ధం చేస్తూ ఉన్నారు అధికారులు. ఉన్నత విద్యామండలికి సంబంధించినటువంటి బాండ్స్ ఉన్నాయి, అవి డిపాజిట్ ఉన్నాయి. విద్యార్థుల నుంచి తీసుకున్నటువంటి ఫీజులకు సంబంధించి దానిపైన ఎవరికి ఇవ్వాలి అంటే ఏపీ ఎంత తెలంగాణ ఎంత అన్న దానిపైన ఇంతవరకు క్లారిటీ రాలేని విషయంలో విద్యాశాఖ అధికారులతో కూడా ఈ ఉన్నత విద్యా మండలి డిపాజిట్లపైన కూడా నివేదికలు అధికారులతో తీసుకోబోతున్నారు. దీంతో పాటుగా మనకు ఆర్టీసీ సంబంధించినటువంటి బిల్డింగ్స్ పైన కానీ ఆర్టీసీ సంబంధించినటువంటి ఆస్తులపైన విషయంపైన కూడా గతంలో చాలా మటుకు శీలాబేడి కమిటీ కూడా ఏర్పాటు చేసింది. శీలాబేడి కమిటీ కూడా బిల్డింగ్స్ కానీ కొంత ఆస్తుల విషయంలో కొంచెం క్లారిటీ వచ్చినప్పటికీ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి ఆర్టీసీ కళ్యాణ మండపం తమకే కావాలని కూడా ఏపీ ప్రభుత్వం అంటా ఉంది. సో దీనిపైన ఒక చర్చించే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఈ మేరకు అక్కడ ఆర్టీసీ అధికారులు రవాణా శాఖ అధికారులు కూడా రిపోర్టు ఇచ్చే అవకాశం ఉంది. థియేటర్స్ అంటే థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని కూడా మాసప్ ట్యాంక్లో ఉంది. దానికి సంబంధించిన విభజన సంబంధించిన విషయం కూడా ఇంతవరకు కాలేదు కనుక దానిపైన కూడా చర్చించబోతున్నారు. దీంతో పాటుగా విద్యుత్తు సంబంధించిన విషయం చూసినట్టయితే మనకు సీలేరు సంబంధించినటువంటి ప్రాజెక్టు ద్వారా అంటే హెడల్ ప్రాజెక్టు ద్వారా దాదాపు తెలంగాణ 7,000 కోట్ల రూపాయల బకాయిలని ఏపీ ప్రభుత్వం అంటుంది గతం నుంచి కూడా. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వమే మాకే 6,000 కోట్లు రావాలని కూడా వీళ్ళంటున్నారు. సో వాస్తవంగా ఏంటి జరిగింది దానిపైన కూడా ఈ సీలేరు సంబంధించినటువంటి వాటర్ సంబంధించి దానిపైన కూడా చర్చించి దానికి సంబంధించిన ఒకటి ప్రొఫార్మా కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశంలో చర్చించే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి డాటా మొత్తం సేకరించే పనిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ మేరకు అధికారులతో సమీక్ష చేయబోతున్నారు. ఇక దీంతో పాటుగా ప్రధానంగా 6 నెలల సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు జరిగినటువంటి హామీలు ఎట్లా కొనసాగుతున్నది, క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారపైన కూడా అధికారుల దగ్గర నుంచి వివరాలు తీసుకోబోతున్నారు. 2 రకాలుగా ఉంటుంది ప్రశ్న. దీంట్లో అధికార వర్గాలు ఎట్లా వాళ్ళ యొక్క పని విధానం ఎట్లా ఉంది, ప్రజల దగ్గరికి ఎట్లా తీసుకెళ్తున్నారు, ప్రభుత్వ పథకాలపైన కూడా కార్యదర్శి నుంచి నివేదిక తీసుకుంటారు. మరోవైపు పార్టీ పరంగా ప్రజల పరంగా కూడా తీసుకొని ఈ 6 నెలల సంబంధించినటువంటి ప్రోగ్రెసివ్ రిపోర్ట్ని అటు ఎట్లా ఉన్నది, దానికి సంబంధించిన దాన్ని తుది మేరుగులు తిప్పుకొని ముందుకు ఎట్లా వెళ్ళాలి, ఈ అంశం పైన కూడా అధికారులతో మాత్రం ఒక ప్రోగ్రెసివ్ రిపోర్ట్ చేయబోతున్నారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పాలనకు భిన్నంగా ఇప్పుడు ఏముంది, మనం ఇప్పుడు ఏం తీసుకోవాలి, ప్రజల దగ్గరికి ఇంకా మరింత ఎట్లా వెళ్ళాలన్న పైన కూడా దీనిపైన కూడా కార్యదర్శితో నివేదిక తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఇక దీంతో పాటుగా మనకు 9-10 షెడ్యూల్లో భాగంగా ఏపీ సంబంధించింది ఉమ్మడి రాజధాని హైదరాబాదు జూన్ 2వ తారీఖు వరకు ఉన్నది. అది అయిపోయింది. సో 10 సంవత్సరాల పాటు అయిపోయిన తర్వాత అయినప్పటికీ లేక్యూ గెస్ట్ హౌజు, అదేవిధంగా మనకు ఏపీ సిఐడి డీజీపీ ఆఫీస్ దగ్గర ఒక బిల్డింగు, హెర్మటాలజీ బిల్డింగు, ఇవన్నీ కూడా ఏపీ ప్రభుత్వం ఆధీనంలో మొన్నటి వరకు ఉన్నాయి. జూన్ 2 తర్వాత అవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వానికి స్వాధీనపరచుకోవడం జరిగింది. వారు కొద్ది రోజులు కూడా ఆ బిల్డింగ్స్ కావాల్సిన అవసరం ఉందని కూడా వాళ్ళు అడిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దాన్ని రెంట్ బేస్గా ఎట్లా ఇస్తే బాగుంటుందని పైన కూడా చర్చించే అవకాశం ఉంది ఆర్ఎండ్బి శాఖ అధికారులతో. ఇలా మొత్తంగా చూసినట్టయితే మనకు 6వ తారీఖు రోజు జరగబోయేటువంటి ముఖ్యమంత్రుల యొక్క సమావేశాల సందర్భంగా
పూర్తి వివరాలన్నీ కూడా కార్యదర్శులకు తీసుకొని ఏ డిపార్ట్మెంట్లో లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. లేబర్ డిపార్ట్మెంట్లో కూడా చాలా మటుకు స్కామ్ జరిగినటువంటి విషయం మనకు తెలిసిందే. దాన్ని ఎట్లా ఉందనిపైన కూడా ఈ నివేదిక తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటుగా తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి వ్యవహారం కూడా దానిలో కూడా పెద్ద స్కామ్ జరిగింది గత ప్రభుత్వంలో. సో దాన్ని ఎట్లా మళ్ళీ మనం ఓవర్కమ్ చేయాలి, దానికి సంబంధించిన చర్చలు ఏ విధంగా పెట్టాలని కూడా టేబుల్ ఐటమ్గా కూడా మార్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో కూడా నివేదికలు సిద్ధం చేసుకున్న తర్వాత ఈ నెల 6వ తారీఖు రోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమీక్షా సమావేశంలో ఈ ప్రతిపాదనలు